బస్సు ఉంది చూసారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? అప్పుడు మగవాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతారు? మీరు ఇళ్ళకాడ కూర్చున్నా మేము పోయేస్తాం, సిటీకి పోయి సరుకులు తెస్తాం అంటారు, మగవాళ్ళని కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఉపయోగం కదా ఉచిత బస్సు వల్ల. మాకు మేమున్నా ఆడవాళ్ళని బయటికి పంపించాలా, తప్పు అసలు అది. అసలు అది పెట్టకుండా ఉంటేనే మంచిది ఆ చంద్రబాబు నాయుడు. మరి తెలంగాణలో కూడా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. కొట్టుకు సావట్లా జనం. ఫ్రీ బస్సు అనేది అనవసరం గురు. పథకాలు అంటావా, పథకాలు ఇస్తే మళ్ళీ ఆయన వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అని ఒక్కరికి ఇస్తే, ఈయన తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. ఊరికి లేదు. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున ఇంటికే వచ్చిస్తామన్నా. నీకు 15,000 అన్నారుగా. మొన్నెవరు అంటున్నారు, చెదలు పట్టిని అంటున్నారు. గోతం వేసాం ఇచ్చినవన్నీ చెదలు పడుతున్నాయి.